హాయ్ ఫ్రెండ్స్, ఈ ఈషా ఫౌండేషన్లో మనకి మెయిన్ లేజర్ షో అని చెప్పాను కదండి. ఇక్కడ నైట్ 7:30కి అట్లా లైట్స్ మొత్తం ఆఫ్ చేసేస్తారు. మన శివుని విగ్రహం, అదే ఆదియోగి విగ్రహం పైన ఇట్లా లేజర్ షో అయితే చూపిస్తారండి మనకి. ఇక్కడ ఫస్ట్ బ్లూ కలర్లో వచ్చింది చూడండి, చూడడానికి ఎంత బాగుందో. మొత్తం అందరూ కూడా సెల్ ఫోన్స్ మాత్రమే లైటింగ్స్ ఉంటాయి, ఎందుకంటే వీడియోస్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి లైట్స్ మొత్తం ఆఫ్ చేసేస్తారు. ఇక్కడ కూర్చొని ముందు పక్క అంతా ఒక ల్యాన్ లాగా ఉంటుంది, ఇక్కడంతా కూర్చొని ఇట్లా అన్నీ చూస్తూ ఉంటారండి. వాళ్ళు చేసే లేజర్ షో అంతా కూడా మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి. ఇక్కడ మొత్తం లైట్లు ఆపేస్తారు కాబట్టి చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. లేజర్ షో అయితే స్టార్ట్ చేశారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ లేజర్ షోని. ఇట్లా మనకి ఒక 45 మినిట్స్ వరకు కూడా ఇలా లేజర్ షో అయితే జరుగుతుంది. ఈ లేజర్ షోలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మన ఈషా ఫౌండేషన్లో. ఇక్కడ చూడండి ఈ లైట్స్ వెలుగులో అయితే ఆదియోగి విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ ఇట్లా ఆపేసిన తర్వాత ఈ లేజర్ షోని ఇలా లైట్స్ స్లో డౌన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి కొంచెం బ్లూ కలర్ షేడ్స్ అయితే మారుతూ ఉన్నాయి. ఇట్లా చాలా బాగా ఉంటుందండి నైట్ ఇట్లా చూడడం వల్ల. చీకటిగా ఉంటుంది కాబట్టి ఈ లైట్స్ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకో కొంచెం సేపు అట్లా చూసిన తర్వాత ఫాస్ట్గా కూడా వేస్తుంటారు లైట్స్ అన్నీ కూడా, లేజర్ లైట్స్. మనకి ఈ లేజర్ షో అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏమీ అవైలబిలిటీ ఉండవండి. మనం ఎంట్రన్స్కి వెళ్ళిపోవాలి, రూమ్స్ అవి చూసుకోవాలంటే. రూమ్స్ ఫెసిలిటీ అయితే ఇక్కడైతే ఏమీ ఉండదు. మనకు ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ నుంచి మనకి ఒక 3 కిలోమీటర్స్ అయితే అక్కడ అవైలబిలిటీ ఉంటాయి రూమ్స్. ఇక్కడైతే మాత్రం అందరూ వెళ్ళిపోతారు. ఈ లేజర్ షో అయిపోగానే 8:30, 8 కల్లా కూడా మొత్తం ఖాళీ అయిపోతుంది. మన ఓన్ వెహికల్స్ అయితే బాగుంటుందండి. అలాగే ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి కూడా అక్కడ నైట్ కాబట్టి కొంచెం కొండలు ఆ ప్రాంతం కాబట్టి మన ఓన్ వెహికల్స్తో వస్తే బాగుంటుంది. ఆటోస్ అవి ఫెసిలిటీ అయితే నైట్ తక్కువే ఉంటాయండి. వచ్చేటప్పుడు మనకి డే టైం అయితే మాత్రం ఇక్కడ నీట్గా ఆటోలు అవన్నీ మన ఫెసిలిటీ అయితే ఉంటుంది. చూడండి లేజర్ షో చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లాగే మనకు కూడా ఈ వీకెండ్స్లో కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. బెంగళూరులో ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.